బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలపై కరీంనగర్లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఇప్పుడు పార్టీకి అండగా నిలబడిందని అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు దొందేనన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు బీఆర్ఎస్తోనే సాధ్యమవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి పార్టీ అగ్రనాయకత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం దక్షిణాది తీవ్రంగా అన్యాయం చేస్తోందని, ఇక జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే బీఆర్ఎస్ ఒప్పుకోదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే, ఈళ్ళలో మంచోళ్ళు ఆలేదు లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పిన 2014లో, भाइयों बहनों, आप सभी लोग मित्रों, आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पढ़े 15 लाख को 15 लाख వాడాలి మనకం ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతురు. కరీంనగర్ 15 లాఖ లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు. పోలీసుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడిచ్చినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమేసినట్టు. మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం. అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం, కానీ మోసం జరిగిందన్నా. 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది,
కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకోవడం వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి నూకలు తెల్లయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న, అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం పంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కదా? మీరేమైనా నిజంగా వచ్చినాయి అనుకుంటున్నాయి? అయోధ్యకి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ పూసిరు, మనోళ్ళకు కూడా పూసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని కదా అని, సరే చెయ్యి కాంతి అని అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ళ తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు ఏం చేసినావా, తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్ళలో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? కేసీఆర్ దొర, ఎవరిని కలవడట, ఆయన ఎవరిని పట్టించుకోడట, దేకడట, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, అందులో పేద దాచిపెట్టుకున్నాడట, పెద్ద పొక్కదవి అందులో కిందన్ని వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట, మొత్తం నీళ్ళు ఆడికే కొంట పోతున్నాడు, గోదావరి నదినేటు పట్టుకపోతుండట. ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోసుక తింటుంది, 1,00,000 కోట్లు ఇసుక పీకిండ్రు, మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్రెలకి త్వరలకెళ్ళి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపింది. నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు, అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది. ద్వేషం కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద నింపేటట్టు దొర 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 అని, దొర ఎవడు దొంగ ఎవడు ఇప్పుడు, ఇవాళ దొర వేయండి దొంగ వచ్చి కూర్చున్నాడు. ఇవాళ ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళని మనం ఏమైనా అనగలుగుతామా? అదే పేదవాళ్ళు, అదే ప్రజలు మనకు 2 సార్లు అధికారం ఇచ్చింది. 3వసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ప్రజల తప్పు లేదు, ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు, మనమే చక్కగా చెప్పుకోలే, మనం చేసిన పని చెప్పుకోలే. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతుల మోసపోతే మళ్ళీ గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టే ఇలా భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది, గ్రాక్ అని. ఏళ్ళప్పుడు వచ్చింది గ్రాక్ అని. ఆ గ్రాక్ని అడిగి 75 సంవత్సరాలలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్ నంబర్ 1 ముఖ్యమంత్రి అని. అవును, అందరం మనుషులమే, కొన్ని తప్పులు అయినాయి, కరెక్టే. పార్టీ నిర్మాణం మనం పట్టించుకోలే, వాస్తవం. పార్టీలో చాలా మందికి పదవులు ఇచ్చేది ఉండే, ఇయ్యలే, వాస్తవం. ఇవన్నీ కూడా సరిదిద్దుకుందాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నా, ఏప్రిల్ 27 తర్వాత, ఏప్రిల్ 27 మీటింగ్ తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని కొత్త కమిటీలు, ఈ కొత్త కమిటీలల్లా మొఖాలు చూసేది లేదు. ఈయన రసమై బాలకృష్ణ మనిషి, అవ ఆయన కల్వకుంట్ల సంజయ్ మనిషి, గవేం లేవు. పార్టీ మనుషులు కావాలి, పార్టీని కాపాడేటోళ్ళు కావాలి, పార్టీకి నమ్మకస్తులు కావాలి తప్ప వ్యక్తి పూజ చేసేటోళ్ళు వద్దు. కొంతమంది ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రజల చుట్టూ తిరిగారు. ఒక అసంటోళ్ళు వద్దు. ప్రజలలో ఉండేటోళ్ళు అంటే అసంటోళ్ళు కూడా ఉండాలి. ఆయనతో పురాగా ఎమ్మెల్యేని ఒక్కని చేసి విడిచిపెట్టకుర్రి. అసంటోళ్ళు కూడా ఉండాలి, ఇసంటోళ్ళు కూడా ఉండాలి. కానీ ప్రజలలో ఉండేటోళ్ళు, ప్రజల కష్టంలో సుఖంలో ఉండేటోళ్ళు, వాళ్ళు నరుచుకునేటోళ్ళు, ప్రజలకు మన పార్టీ తరఫున గట్టిగా వాదన అనిపించేటోళ్ళు, వాళ్లకు పెద్దపీట వేద్దాం. కమిటీల నిర్మాణంలో కూడా పెద్దల అనుభవం అంతా కూడా తీసుకుందాం. ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే వ్యక్తి కేసీఆర్ కూడా పోతుందని అర్థమైందా? గది కథ. మనకు పంచాయతీలు ఉంటే, మనకు తాకట్లుంటే టికెట్లు ఇయ్యక ముందు కొట్లాడుకోవాలి. కానీ టికెట్ ఇచ్చినాక కేసీఆర్ బొట్టు పెట్టినాక వాళ్ళు ఎవరైనా సరే ఇక కేసీఆర్ అక్కడ నిలబడ్డది, ఇంకో మనిషి కాదు. బొట్టు ఎవరో కేసీఆర్ పెడితే ఆయన ఇక కేసీఆర్ పంపిన దూత కాబట్టి, కేసీఆర్ పంపిన క్యాండిడేట్ కాబట్టి
కేసీఆర్ అనుకొని పని చేయాలి తప్ప ఓ ఫలానా రోజు నా ఫోన్ ఎత్తలేదు, ఫలానా రోజు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, నా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు, నేను పొద్దున సాయిబాబా ఫోటో పంపుతాను వెంకటేశ్వర స్వామి పంపలేదు, ఇవి ఉంటాయి అలిగేందుకు నాకు అర్థం కాదు. నేను ఆ రోజు బర్త్డేకి పిలిస్తే రాలేదు, ఇవి పెట్టుకోకుర్రి మనసులో దయచేసి. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, దయచేసి కోరేది ఏంటంటే, అందరం మనుషులమే, ఈడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా మనుషులమే కదా. మేము కూడా తప్పులు చేసిండొచ్చు, చిన్న చిన్న పొరపాట్లు మాతో కూడా కావచ్చు. కానీ ఆ కోపంతో ఇవాళ ఏమైంది, తెలంగాణ మొత్తం ఆగమాగమవుతుంది. ఆఖరికి పోయి ఎవరి చేతిలో పడ్డది, కాంగ్రెస్ చేతిలో పడ్డది. ఇక వాళ్ళ కథ మీకు మొత్తం ఎట్లున్నదో మీకు బాగా తెలుసు.